ఎందుకంటే వాడు ఒక మనిషిగా ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడు. సీతామాతను అన్నాడంటే వాడు ఎంత దరిద్రుడో అర్థమవుతుంది. భారతీయులు అన్నాడంటే భారతదేశంలో పుట్టి వేరే దేశంలో ఇలా చేస్తున్నారు రా చూడండి రా అని చెప్పి ఎట్లా బూతులు నేను మాట్లాడాను వాళ్ళగా. వాడు ఎంత దరిద్రంగా మాట్లాడి మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అలాంటి క్యాండిడేట్ని మనం ఒక మనిషిగా లెక్క చేయడం ఈరోజు కర్మ కాకపోతే ఈరోజు న్యూ ఇయర్ ఎండింగ్ కదా, ఈరోజు అంటారు కదా నూతన ఆంగ్ల సంవత్సరంలో వాడు ఎవరెవరికో చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా 26లో నువ్వు చెప్పకూడదు తింటావు. కన్ఫర్మ్గా రాసి పెట్టుకో. హిందువులు అన్నావు, హిందువులు ఖచ్చితంగా నిన్ను వదలరు, అలాగే భారతీయులు అసలే వదలరు. ఈరోజు హిందువులందరూ కూడా సీతామాతను అన్నందుకు రగిలిపోతున్నారు, ద్రౌపది మాతను అన్నందుకు రగిలిపోతున్నారు. ప్రతి హిందువు కూడా ఈరోజు నిన్ను ఎలా జైల్లో పెట్టాలనే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బయటికి రండి, హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేయండి. బాయ్కాట్ నా అన్వేషణ ఛానల్ బాయ్కాట్, ప్లీజ్ బాయ్కాట్ చేయండి, అందరూ బాయ్కాట్ చేయండి ఒకేసారి హ్యూజ్గా. రేపు January 1 కదా, రేపు ఒకేసారి మధ్యాహ్నం 12 గంటలకి అందరూ కలిసి రిపోర్ట్ పెట్టండి వాడి ఛానల్కి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, రేపు న్యూ ఇయర్ అడిగి బాగా పండగ అవుతుంది కన్ఫర్మ్గా.